ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఎంతగానో బలపరచబడుతున్నాం కదండి, ఎంతగానో ధైర్యం తెచ్చుకుంటున్నాం దేవుని మాటల ద్వారా. ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని ఇంకా ఆలస్యం చేయకుండా ధ్యానిద్దాం. అయితే ఈ రోజున ప్రత్యేకంగా అమలాపురంలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనై ఉందండి. ఖచ్చితంగా ఈ ఆరాధన అనేక మందికి బ్లెస్సింగ్గా ఉండాలని ప్రార్థించండి. నవంబర్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు. రేపు అనగా కాకినాడలో నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనై ఉంది. ఖచ్చితంగా రండి, పాల్గొనండి, ప్రార్థించండి. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ఉదయం పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం. మీరు బలహీనులు గాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట కదా? అవునండి. ఎంతమందికి మాటలు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి? నేనైతే చాలా సంతోషిస్తూ ఉన్నాను. బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము సఫలపరచబడును అని, సఫలమగును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు అధైర్యపడుతూ ఉంటాం, బలహీనం అయిపోతూ ఉంటాం కదండి. అలసిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థించింది మన జీవితంలో జరగకపోతే, లేదా మనం అనుకున్న సమయానికి జరగకపోతే, లేదా మనం అనుకున్నట్లుగా అవ్వకపోతే చాలా దిగులు, చాలా బలహీనం అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఎదురవుతున్న పోరాటాలు మనల్ని బలహీనతలోనికి లాగేస్తూ ఉంటుంది. అంటే బలము లేని వారిగా, బలహీనులుగా, ఇంకా లేదులే నా జీవితంలో కార్యం జరగదేమో అన్నట్లుగా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది కదండి. ప్రభు అందుకనే ఇదిగో మీ ప్రతి పరిస్థితిని చూస్తున్నారు కనుకనే, మిమ్మల్ని చూస్తున్నారు కనుకనే, మీ ఆలోచనలన్నీ కూడా ఎరిగిన వారు కనుకనే ప్రభు అంటున్నారు, బలహీనులుగా కాక ధైర్యము వహించండి, మీ కార్యములు సఫలపరచబడుతున్నాయి, సఫలమగును అని మాట్లాడుతున్నారు. ఎస్, ఇదిగోండి, ధైర్యంగా ఉండండి. దేని కొరకైతే ఆరాట పడుతూ ఎదురు చూస్తూ ఉన్నారో, దేని కొరకైతే ఆశ పెట్టుకున్నారో, దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు, దేని కొరకైతే ప్రభు సన్నిధిలో అడుగుతున్నారో, ఆయన ఖచ్చితంగా మీరు పెడుతున్న ప్రతి మొరను ఆలకిస్తున్న దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా మీ మాటల్ని వింటున్న దేవుడై ఉన్నారు. తగిన సమయంలో, తగిన కాలంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నారండి. ఆయన కార్యాలను జరిగించే దేవుడై ఉన్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. అది ఏ పరిస్థితి అయినా, కొన్నిసార్లు పరిస్థితులు కుమిలిపోయేటట్లుగా చేస్తూ ఉంటాయి కదా. ఇంకెప్పుడు నా జీవితంలో ఈ కార్యం జరుగుతుంది, ఇంకెప్పుడు నేను అద్భుతాన్ని చూస్తాను, ఇంకెప్పుడు నా జీవితంలో క్షేమాభివృద్ధిలో నేను నడిపించబడతాను, ఇంకెప్పుడు నా బ్రతుకు మార్చబడుతుంది కదా. ఓపిక తెచ్చుకోండి, ధైర్యాన్ని వహించండి, ధైర్యముగా ఉండండి, సహనంతో ఉండండి. ప్రభు ఖచ్చితంగా కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఆయన మాట ఇచ్చారా, ఆ మాట ఎన్నటికీ తప్పే దేవుడు కాదు. ఒక టైం ఉంది, ఆ టైంలో ఆయన చిత్తములో ఆ కార్యాన్ని సఫలపరిచి నిన్నే కాదు అనేకులకు ఆశ్చర్యకరంగా ఉంచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, సంతానము లేని సమయంలో వాగ్దానం ఇచ్చిన దేవుడు, అద్భుతమైన రీతిలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఉన్నారు కదా. ఇదిగోండి, ఆయన జీవితంలో ఆ కార్యం చేసిన దేవుడు, హన్నా జీవితంలో కార్యం చేసిన దేవుడు, ఇంకా అనేక మంది జీవితంలో గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు మీ జీవితంలో కూడా కార్యం చేయగల దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అది ఏ పరిస్థితి అయినా ధైర్యం వహించండి, ప్రభు కార్యాన్ని సఫలపరిచే దేవుడై ఉన్నారు. ప్రార్థిద్దామా? అధైర్యపడక ప్రార్థించండి. ఈ ప్రార్థనే అండి విశ్వాసము కలిగిన ప్రార్థన నిన్ను గొప్ప రీతిలో నడిపించబోతుంది. సహనం కలిగిన ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతుంది. ఇంకెందుకు ఆలస్యం? ప్రార్థిద్దాం. దేవా, ఆ సహనాన్ని, ఓపికను నా జీవితంలో దయచేయమని, ఆ విశ్వాసాన్ని నా జీవితంలో దయచేయమని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయా. అయా, ధైర్యాన్ని వహించండి,
నీ కార్యాలను సఫలపరుస్తాననే వాగ్దానముతో మేము ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నాం. ఉదయకాల సమయంలో కొన్నిసార్లు బలహీనమైపోతున్నామయ్యా, కొన్నిసార్లు మేము బలహీనతలోనికి వెళ్ళిపోతున్నామయ్యా. అయ్యా ఇదిగోండి ప్రభా, మా జీవితంలో ఆ బలహీనతల్లోనే మేము వెళ్ళడానికి వీల్లేదు, ధైర్యము కలిగి ముందుకు సాగుదుము కాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. బలమైన రీతిలో నడిపించండి, బలమైన రీతిలో నడిపించమని వేడుకున్నాం, అద్భుతం జరిగించమని వేడుకున్నాం. ఎంతమంది అయితే నిరుత్సాహంతో బాధతో అయ్యా బలహీనులుగా ప్రభాయిదుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ బలహీనులైపోయి ఉన్నారు, వారితో మీరు మాట్లాడుతూ రమ్మని వేడుకున్నాం. దర్శించండి, నీవు గొప్ప దేవుడు, నీ మాట ఎన్నటికీ నిరార్థము కాదు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి, నీ మాటలు నెరవేరుస్తూ ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించండి. అలాగే ప్రభా ఇదిగోండి, అధైర్యంతో ఉన్నారేమో ధైర్యం చేత నింపండి. అలాగే ప్రార్థనతో ముందుకు సాగే కృపను దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో ప్రతి విషయంలో మీరు తోడే ఉండమని, క్షేమం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ప్రభా మీరే తోడే ఉండమని వేడుకుంటున్నాం. అలాగనే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరిపైన బలమైన కృపను కుమ్మరిస్తూ అయా నూతనమైన సంవత్సరంలో నూతనమైన కార్యాల చేత ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అద్భుతమైన రీతిలో సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన చాలా అద్భుతకరంగా ప్రతి నెల జరుగుతుందండి. ప్రతి నెల 4వ బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అమలాపురంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంది. అనేక మంది బ్లెస్ అవుతున్నారు. ఈ నెల నవంబర్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఏ పోరాటాల మధ్యలో ఉన్నా ప్రభువే అన్ని విషయంలో విజయం ఇవ్వబోతున్నారు, తప్పించబోతున్నారు, గొప్ప చేయబోతున్నారు, గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నారు. కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందండి. వచ్చిన వారందరి కొరకు దైవ సేవకులు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మరి కుటుంబ పరిస్థితులు బాలేని పరిస్థితుల్లో కుటుంబాలు విడిపోయి చెదిరిపోయి చాలా వేదనతో ఉన్నారేమో, కానీ ప్రతి దానికి సమాధానం ప్రార్థనే అండి. ఆమేన్. ప్రార్థన ద్వారా అన్ని విషయాల్లో మనం గొప్ప విజయాన్ని చూడబోతూ ఉన్నాం. పాల్గొనండి, మర్చిపోకండి. నవంబర్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. కాకినాడలో ఈ నెల జరగనే ఉన్న మరి స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా. మరి మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. కాకినాడలో నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో ఈ ఆరాధన జరగనే ఉంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ దయచేసి గమనించి ఈ ప్రత్యేకింపబడిన ఆరాధనలో పాల్గొనండి. అనేక మంది బ్లెస్ అవుతున్నారు, అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తూ ఉన్నారండి. మీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. మర్చిపోకండి, నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి బంధకాలు, ప్రతి పోరాటాలకి, ప్రతి భయంకరమైన పరిస్థితులకు ప్రభువే విడుదలనివ్వబోతూ ఉన్నారండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రభు అద్భుతమైన రీతిలో, అద్భుతమైన శక్తివంతమైన మరి ఆరాధన ద్వారా, వర్తమానము ద్వారా మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. మరి మీ అందరి కొరకు దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలాగే నేను మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నాము. తప్పక పాల్గొనండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. గొప్ప విజయాన్ని జీవితంలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.